హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సంజన ఇమాన్యుల్ నిన్న సంజన గారి పేరు చెప్పినందుకు ఇమాన్యుల్ సంజనకి ఇద్దరు మాట్లాడతలేరు. ఇద్దరు మాట్లాడకపోవడం వల్ల సుమనన్న ఒకసారి సుమనన్న ఏందంటాను మా మమ్మకు అని అంటే ఏమో ఇంకా గేమ్లోకి వెళ్ళి తీసేసినందుకు అంతేలే, ఏముండదులే అని సుమనన్నతో మాట్లాడుతుంటారు. అయితే సుమనన్న అట్లా మాట్లాడుతుంటే భరణి గారు వచ్చి నువ్వు సుమనన్న వాళ్ళ మధ్యలో నువ్వు పోకన్నా, వాళ్ళ మధ్యలో పోతే మననే పుష్పలు వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ ఉంటారో ఎప్పుడు మంచిగా ఉంటారో వాళ్ళకే తెలియదు అని అంటారు. ఓకే, కరెక్టే. కానీ తర్వాత వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఓకే, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతుంటారు కదా, అలానే మంచిగా ఉంటుంది. కానీ అది వాళ్ళకి నచ్చట్లేదు. అందుకోసం వాళ్ళు చాలా గొడవ పెట్టుకోవడం, అలాంటివి ఇలాంటివి అనడం వాళ్ళకి ఇంకా అలవాటు పడిపోయిన తర్వాత ఎవరిని ఏమనలేము కదా. ఇంకొన్ని సిచ్యువేషన్స్ని ఎవరిని ఏమనలేక కాముష్ ఉంటాడు పాపం. మళ్ళీ తర్వాత అందరు ఇమాన్యుల్కి డెమాన్ కలిసి ఓట్లు వేస్తారు. అది తెలిసిందే, డెమాన్కి ఇమాన్యుల్ కలిసి ఓట్లు వేస్తారు. అదొకటే నాకు చాలా బాధ అనిపించింది, కోపం వస్తుంది పాపం. కానీ ఓకే, గెలిచే కదా, గెలుచుకోవాలి. టాప్లు ఉండాలి. ఇప్పుడు టాప్లు ఉంటే అలానే ఉంటారా? ఇమాన్యుల్కి వీళ్ళిద్దరికి ఇంక ఇద్దరు మాటలు అస్సలు మాట్లాడుకోవట్లేదు. ఆయన అలిగి కాముష్ ఉంటుండు, ఈమె అక్కడే ఉంటుంది. వీళ్ళిద్దరు ఎవరు మాట్లాడుకోవట్లేదు. చూద్దాం అన్ని రోజుల వరకు ఉంటుందో. మీకు ఏమనిపించింది నిన్న సంజనది ఇమాన్యుల్ది గొడవ? ఏమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేశారని అనుకుంటున్నాను. 100% టఫ్ అయిపోతే ఎవరికైనా గొడవలు అనేది కామన్ అని మాకు అనిపించింది. మీకు ఏమనిపించింది కమెంట్ చేయండి.